నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం, ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా బాగుండే రాశులుగా చెప్తున్న దాంట్లో ధనుర్రాశి కూడా ఒకటి. ఎందుకు ఇది ధనుర్రాశికి మంచిది అంటే కనుక, ఇక్కడ ఏదైతే రాశ్యాధిపతి ఉన్నాడో ఆయన పంచమంలో ఉన్నాడు, అంటే బుద్ధి ప్లేస్లో ఉన్నాడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి ధన స్థానంలో ఉన్నాడు కుజుడు ఓచలో. ఖర్చులు ఉంటాయి. ఓచలో ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఉంటాయి, కానీ ధనం ఉంటుంది బాగా. తర్వాతకి వచ్చేప్పటికి మనకి ఈ 16-15 తారీఖుల్లో ఇంచుమించుగా కుజుడు మళ్ళీ మారుతాడు కదా. ఆ మారినప్పుడు సహాయకారకుడు అవుతున్నాడు. కుజుడు 3 ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు. అవునా? సో అందుకని సోదరి బంధవ్యాలు అనేది ఇంకా పెరుగుతాయి, సోదరి బంధవ్యాలు. సో అందుకని రక్త సంబంధికులతో లేదా వీళ్ళకి ఏదైనా సహాయాలు లభించవచ్చు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే మరి రవి కూడా వీరికి ప్రస్తుతం చతుర్థంలో ఉండటం అనేది ఉంది కనుక, ఆ చతుర్థం నుంచి బుధుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని నుంచి. ఆ బుధుడు ఎప్పుడైతే అక్కడ పంచమ స్థితికి మేషానికి వస్తాడో అప్పుడు వీళ్ళకి ఇంకా మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయి. సో ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవటంలో ఈసారి వీళ్ళు కొద్దిగా తెలివి ప్రదర్శిస్తారు ధనుర్రాశి వాళ్ళు. అంటే గతంలో వీళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు వాటిని వాయిదా వేసే గుణం కానీ, లేదా వాళ్ళే భయపడి వదిలేసుకోవటం కానీ, దీనివల్ల జీవితంలో కొంత ప్రగతికి దూరం అవ్వచ్చు. కానీ ఇప్పుడు అన్ని గ్రహాలు వీరికి కొద్దిగా సహకారం అందించే రీతిలో రావటం వల్ల వీరిలో ఉండే ప్రజ్ఞాపాఠవాలు అనేది 10 మందికి తెలుస్తాయి. దానికి తగ్గట్టుగానే అవకాశాలు రావటం అనేది ఉంటుంది.
ముఖ్యంగా బోధనా రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఇలా మాటల వృత్తిలో ఉండేవాళ్ళు అంటే లాయర్లు అవ్వచ్చు, ఇలాంటి మనలాంటి వాళ్ళు అవ్వచ్చు. ఉమ్, సో ఇలా ఏదైనా సరే ఈ మాటల వృత్తిలో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలు మరింత వెలుగులోకి వస్తాయి. beautiful. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే బుధుడి రీతి వల్ల మన ఇంటి సంబంధించి అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అంటే మీడియేటర్గా ఉండి చేస్తారే ఉమ్, ఉమ్, కమిషన్ ఉమ్, బేస్లో, ఉమ్, అలాంటి వాళ్ళు కూడా అయ్యో కొద్దిలో బేరాలు పోతున్నాడని బాధపడే వాళ్ళు చాలా మంది అంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒకటి సినిమా వాళ్ళు ఒక్క ఛాన్స్ అన్నట్టు ఉంటుంది. ఉంటుంది. సో అది ఈసారి కొద్దిగా ఒక్క ఛాన్స్ అయినా తగలడం అనేది ఉంటుంది. ఓ సో అందుకని వాళ్ళు కూడా కొంతవరకు ఆనందంగా ధనురాశి వాళ్ళు ఉండడానికి ఉంటుంది. అయితే ధనురాశి వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే గనక వీళ్ళు బయట ఇప్పుడు ఇలా ఒక వీళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఎంత ఉన్నతంగా బయటికి రాబడినప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన భార్యాభర్తలకి కొంత పొరపక్షాలు కలగటం అనేది ఉంటుంది. సో ఎంతసేపు అదే జీవితం అని వీళ్ళకు ఉండొచ్చు. బయట నా జీవితం అలా ఉన్నప్పుడు నీకు ఇంట్లో ఏం చేస్తాను ఈయన అనొచ్చు. ఇట్లాంటివి ఉంటాయి ఏంటి సో అందుకని ఆ రకమైన ఏమంటాం తాత్కాలికమైనవి, శాశ్వత ఇబ్బందులు కాదు. ఉమ్. సో అలా తాత్కాలికంగా కొన్ని గొడవల్లో అయితే ఇంట్లో దారి తీయచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మరి ఎవరైతే ఇంకా చిన్న చిన్న పిల్లలు అంటే సపోజ్ మనం విద్యార్థి దశలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు ఒకంత కొద్దిగా దృష్టి పెట్టడం అనేది అవసరం ఉంటుంది. అంటే ఏదైతే ఇంకా విద్యార్థి దశలో ఉండే పిల్లలు కొద్దిగా కొత్త కొత్త అలవాట్లకు లోనయ్యే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త కనుక వహించాలి. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. కనుక మరి ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ చెడు పోవాలి అంటే మరి వీరు ఏం ఎవరిని చేస్తారు? పూజించాలి. ఉమ్. వీరైతే కనుక తప్పకుండా శివుణ్ణి పూజించడం అనేది మంచిది. అద్భుతం. సో ఇక్కడ శివుణ్ణి పూజించడం అంటే సరే అందరికీ తెలిసినట్టు అభిషేకం చేస్తారు, ఇంకోటి సరే ఇవేం చేయదు అనుకుంటే కనుక తేలిగ్గా అయిపోయే పని రోజు కూడా ఇంత పెరుగన్నం నివేదన చేయడం శివుడికి. దాన్ని మనం దద్దోజనం అలా వేసినా పర్వాలేదు, లేదు ఉత్తి పెరుగన్నంలాగా పెట్టి చేసినా పర్వాలేదు. సో అలా పెట్టడం అనేది ఒకటి. సరే ఇందాక నేను చెప్తున్నా రెండింటికి కూడా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. సో ఇలా ఒకవేళ మనకి చేత కాదు అనుకుంటే కనుక మరి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే కనుక తప్పకుండా ఆదివారాల పూట వారు స్నానం చేసే నీటిలో ఉత్తి రోజుల్లో అవసరం లేదు. ఈ ఆదివారాలు కూడా కొద్దిగా గుర్తుంటే కనుక పన్నీర్ అంటే దాన్ని రోజు వాటర్ అంటాం. ఈ రోజు వాటర్ ఒక 2-3 చుక్కలు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.